ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట వందనాలు. చిన్న ప్రార్థన చేద్దామా? కృప కలిగిన దేవా, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, గడిచిన దినాలు నీ సజీవ రెక్కల్లో దాచి కాపాడి క్షేమకరంగా ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ బైబిల్ మా చేతులకు రావటం కొరకు ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి ప్రభువా. ఎంతోమంది ఈ బైబిల్ గురించి హతసాక్షులయ్యారు. ఈ బైబిల్ గ్రంథం ఈరోజు మా చేతిలో ఉన్నదంటే ఎంతోమంది ప్రయాస, శ్రమ, దుఃఖము, కన్నీరు, అయా శిక్షలు, అవమానాలు, హతసాక్ష్యపు గడియలు ఇవన్నీ అనుభవించిన తర్వాతనే ఈ పరిశుద్ధ గ్రంథం మా చేతిలో ఉన్నది ప్రభు అని కొందనాలు. ఈ కడవరి దినాల్లో ఈ బైబిల్ గ్రంథాన్ని ఇంత సమీపంగా మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. భూత భవిష్యత్తు వర్తమానాలకు కావలసినటువంటి మానవుని మనుగడకు కావలసినవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నీవు ముద్రించినందుకు స్తోత్రాలు. ఈ గ్రంథంలో నుంచి మీ మాటలు వినిపింపచేయండి ప్రభువా. ఈ కడవరి దినాల్లో మేము ఆధారం చేసుకోవాల్సింది వాక్యమై ఉన్నది ప్రభువా. ఈ వాక్యానుసారంగా మేము నడుచున్నట్లుగా, వాక్యపు వెలుగుల్లో మేము నడుచున్నట్లుగా ఈరోజు మీరు మాతో ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచి మాట్లాడి మహిమ పొందమని నజరేయుడిని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట వందనాలు. అంత బాగున్నారా? యేసయ్య మహాకృపను బట్టి ఈ రీతిగా రూపాంతర స్వరం అనే కార్యక్రమాన్ని బట్టి టీవీ, టెలివిజన్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి అనేకులు ఆత్మ సంబంధంగా బలపరచబడుతున్నారని మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి అంతగానో సంతోషిస్తూ ఉన్నాం. తెలియని వారికి కూడా ఈ కార్యక్రమం గురించి తెలియచేయండి. మరి ఈ టీవీ కార్యక్రమం యథావిధిగా కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకునండి. మంచిది ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్క మాటను మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 74వ వచనాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేని మీదండి ఆయనకు ఆశ? దేవుని వాక్యం మీద ఆశ. ఇప్పుడున్నటువంటి ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో, మోసపుచ్చు ఆత్మలు భూమి మీద పనిచేస్తున్న ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో క్రీస్తు విరోధులు లెగిచి తప్పుడు బోధలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అంటూ వితండవాదం చేస్తూ ఆయన రాకకు సూచనలన్నీ కనపడుతున్న ఈ భయంకరమైనటువంటి ఈ కడవరి దినాలలో దేవుని వాక్యం మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది? దేవుని వాక్యము కొరకు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఎంతమంది ప్రియులారా? బైబిల్ చెప్తుంది, 1 తిమోతి పత్రిక 4:1 కడవరి దినాల్లో అనేకులు దారి తప్పిపోతారని, అనేకులు తప్పుడు మార్గాలు ఎంచుకొని అపవిత్ర ఆత్మల చేత, మోసపుచ్చు ఆత్మల చేత, దయ్యపు బోధ చేత నష్టపోతారని ఆత్మ తేటగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కడవరి దినాల్లో మనం ఆధారం చేసుకొని ఆధారపడవలసింది దేని మీద తెలుసా? దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దేవుని మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావో తెలుసా ప్రియులారా? దేని కొరకు వస్తున్నావు? అద్భుతాల కొరక, స్వస్థతల కొరక, సూచక్రియల కొరక, లేక ప్రవచనాల కొరక? దేని కొరకు ప్రభు సన్నిధికి నువ్వు వస్తున్నావో ఒక్కసారి గమనించు. రావాల్సింది దేని కొరకు తెలుసా ప్రియులారా? శరీరానికి అవసరమైన వాటి కొరకు కాదు, ఆత్మకు అవసరమైన వాటి కొరకు దేవుని మందిరానికి రావాలి. ఆత్మకు అవసరమైనది ఏమిటో తెలుసా? దేవుని వాక్యం. వాక్యము కొరకు ఆశపడి రావాలి. వాక్యం వినటానికి రావాలి. ఈ వారము, ఈ దినము నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో,
నా ప్రభు నాతో ఏం చెప్పమంటాడో, ఆయన నాతో ఏం మాట్లాడతాడో అని చెప్పేసి ఆయన వాక్యము వినటము కొరకు ఆశతో పరిగెత్తుకొని రావాలి. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానని భక్తుడు అన్నట్లుగా ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రపంచం చరిత్రలో మనం చూస్తుంటే బహు భయంకరమైనటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి ప్రియులారా. ఈరోజు మానవుడు భక్తిపరుడు, ఆత్మీయుడు, దురద చెవులు కలిగిన వాడై హితబోధను సహించక కల్పన కథలను, కట్టుకథలను, మోసపుచ్చు ఆత్మలను నమ్మి ఆత్మను తొలగి భ్రష్టులవుతున్నటువంటి ఈ కడవరి దినాల్లో అనేకులు దేవుని వాక్యం కొరకు దేవుని మందిరానికి రావట్లేదు ప్రియులారా. వారికి కావాల్సింది ఏమిటో తెలుసా ప్రియులారా? అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి, సూచక క్రియలు కావాలి, ప్రవచనాలు కావాలి. వీటి కొరకు దేవుని మందిరాలు వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు లేరా? వీటి కొరకు ప్రభు సన్నిధిని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు లేరా? నా ప్రియమైన వారలారా, ఇప్పుడు ఈ కడవరి దినాల్లో మన నిత్యత్వానికి తీసుకెళ్లేది అద్భుతాలు కాదు, మనను దేవుని ఎదుట సిగ్గుపడకుండా నిలవబెట్టేది సూచక్రియలు కాదు. ఆయన వచ్చినప్పుడు ఆయనలాగా మనం మార్చబడే అక్షయతను కోరుకోవటానికి మరి కోరింప చేసేది స్వస్థతలు కాదు, ప్రవచనాలు కాదు. ఏమిటో తెలుసా? దేవుని వాక్యము చేత ఉతక స్నానము చేయబడి వాక్యానుసారముగా ప్రవర్తిస్తూ వాక్యానుసారమైన జీవితము కలిగి నడుచువారు మాత్రమే ఆయన రాజ్య వారసత్వాన్ని అనుభవించగలుగుతారు. ఈరోజు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను ప్రక్కన పెట్టి అద్భుతాల వెంట తిరుగుతున్నారు, స్వస్థతల వెంట, సూచక్రియల వెంట, ప్రవచనాల వెంట పరిగెత్తుతున్నారు. నేను చెప్తున్నాను, ఇవి మిమ్మల్ని నిత్యత్వానికి తీసుకువెళ్ళగలవా? ఒక సహోదరుడు నన్ను ప్రశ్నించాడు. ఏమని అంటే, బ్రదర్, మీరు చెప్తున్నటువంటి మాటలు నాకు బాగానే ఉన్నాయి, చాలా సంతోషంగా ఉన్నాయి, ఆత్మీయంగా బలపరచడానికి ఉపయోగకరంగా ఉన్నాయి, కానీ ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్తారా అని చెప్పి నన్ను అడిగాడు. నేను అడిగాను, చెప్పునానా, మీరు ఏ ప్రశ్న ఇచ్చినా సమాధానం చెప్తానని నేను అన్నప్పుడు అతడు అన్నాడు, నేను ఒక సభలోనికి వెళ్ళాను, ఆ సభలో మంచి పెద్ద సేవకుడు వచ్చాడు, ఆ సేవకుడు ఒక్క అద్భుతాన్ని జరిగించాడు. అక్కడ ఒక్క అద్భుతాన్ని జరిగించి ఒక్క ప్రవచనాన్ని చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళు వేల మంది, దగ్గరగా 1000 మంది సైతము ఆ అద్భుతాన్ని చూసి, ఆ స్వస్థతను చూసి, ఆ ప్రవచనాన్ని చూసి అందరూ మారిపోయారు. అమ్మో, ఎంత గొప్ప సేవకుడు, ఎంత గొప్ప అద్భుతం జరిగింది అని చెప్పి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ మారిపోయారు అని చెప్పేసి అంటున్నాడు. అయితే అతను తెలుగులో అన్న మాట ఏంటయ్యా అంటే, ఒక్క ప్రసంగం 100 మందిని మారుస్తే ఒక్క అద్భుతం 1000 మందిని మార్చగలదు అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఎలా కుదురుతుంది అది? అలాగా ఒక్క ప్రసంగం 100 మందిని మార్చేస్తుంది, 1000 మందిని ఒక్క అద్భుతం మార్చగలదు అని చెప్పేసి అంటున్నాడు. దీని గురించి మీరు ఏం చెప్తారు అని చెప్పేసి నన్ను అడిగాడు. నేను కూడా సూటిగా ఈ మాట చెప్పాను. ఇదిగో, నా ప్రసంగం విన్న వారిలో 100 మందిలో కనీసం 99 మంది అయినా పరలోక రాజ్యాన్ని పొందుకోగలుగుతారు. 100 మంది అనగా ఒక్క ప్రసంగం 100 మంది మారినా, ఒక్క ప్రసంగాన్ని బట్టి 100 మంది దేవుని వాక్యాన్ని అంగీకరించిన ఖచ్చితంగా 99 మంది అయినా పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా చేరతారు. మరి నువ్వు చెప్పినటువంటి అద్భుతం ఏదైతే ఉందో, ఆ అద్భుతాన్ని బట్టి మారిన వాళ్ళు 1000 మందిలో కనీసం ఒక 50 మంది అయినా పరలోకానికి వెళ్ళగలుగుతారా అని నేను అడిగాను. అతడు ఆశ్చర్యపడుతూ అంటున్నాడు, అన్న సారీ అన్న, తెలియక అడిగానని చెప్పేసి జారుకున్నాడు. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, ప్రవచనాలు, పిచ్చి పిచ్చి మాటలు చెప్పే వాళ్ళ మాటలు వినటం ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రభు చెప్పినట్లుగా కడవరి దినాల్లో భక్తిపరులు, దురద చెవులు కలిగిన వారే కల్పన కథలను, కట్టుకథలను, దైవపు బోధను, మోసపుచ్చు ఆత్మలందు నమ్మిక ఉంచి అనేకులు విశ్వాస భ్రష్టులకు గురైన ఆత్మ తేటగా చెబుతుంది కదా. ఎందుకంత అజ్ఞానంగా ఉంటున్నారు? వినాల్సింది దేవుని వాక్యం వినాలి. దేవుని మందిరానికి రావాల్సింది అద్భుతాల కొరకు, సూచక్రియల కొరకు, స్వస్థతల కోసం, ప్రవచనాల కోసం వెళ్ళటం కాదు, కానీ దేవుని వాక్యం కొరకు దేవుని మందిరానికి రావాలి. మనుషుడు రొట్టె వల్ల, ఆహారం వల్ల బ్రతుకుడు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడని ద్వితీయోపదేశకాండం 8:4లోను, మత్తయి 4:4లోను, లూకా 4:4లోను ప్రభువారే స్పష్టంగా చెబుతున్నాడు. కనుక దేని కొరకు మనం ఈ కడవరి దినాల్లో ఆశపడి ఉండాలంటే దేవుని వాక్యం మీద ఆశపడి ఉండాలి. దేవుని వాక్యం మీద ఆధారపడి ఆయన నాతో ఏం మాట్లాడతాడా అని చెప్పి ఆశతో రావాలి.
కానీ ఇప్పుడున్న సొసైటీ ఎలా తయారైపోయిందయ్యా అంటే, ఇగో అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, ప్రవచనాలు, ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ నమ్మి ఈ పిచ్చి పిచ్చి వాటిని వెంబడించే వాళ్ళు ఎంతమంది లేరండి? ఎంతో దూరమైన వీటి కొరకు ప్రయాణం చేస్తారు, కానీ దేవుని వాక్యం కొరకు ఇంటి ముందు చర్చి ఉన్న వెళ్ళలేరు. ఎందుకంటే దేవుని వాక్యము ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా కదిలిస్తుంది, కానీ ఒక అద్భుతం ఒక క్షణాలు ఉండి క్షణాల్లో మాయం చేసేస్తుంది, భ్రమపరిచేస్తుంది. ఇది తెలియనటువంటి నామకార్థ క్రైస్తవ జీవితాన్ని, అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియల వెంట పరిగెత్తే వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుందయ్యా అంటే, ఈ లోక సంబంధముగా పరిగెత్తుతూ అందరిలాగా దురదచెవులు కలిగిన వాళ్ళకి విని వదిలేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే వారిగా ఉంటుంటారు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం మీద ఆశపడి ఉండాలి, దేవుని మాట కొరకు ఆశపడి ఉండాలి. నేను చెప్తున్నాను ఒక దైవజనుడిగా, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటిస్తున్నాను, నేను చెప్తున్నాను ఒక చిన్న మాట. ఏమిటో మీకు తెలుసా ప్రియులారా? అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు, ప్రవచనాలు ఎర్రి బొల్లి మాటలు ఆగిపోబోతున్నాయి. ఇవేమి ఇక పంచగో, ఇవి ఆగిపోబోతున్నాయి. ఇవి ఆగిపోయి ఒక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే నిలవబోతుంది. ఇవన్నీ నిలిచిపోబోతున్నాయి. ఈరోజు సేవకులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ప్రియులారా? వాక్యాన్ని పక్కన పెట్టి అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నవి, స్వస్థతలు ఉన్నాయి, ప్రవచనాలు చెబుతానని చెప్పి మనుషులను వారి వైపు మళ్లించుకుంటున్నారు తప్ప దేవుని వైపు మళ్లించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నారు. వారి కొరకు సంఘాన్ని కట్టుకుంటున్నారు, వారి కొరకు మరి తనకంటూ వారి కొరకు విశ్వాసాలను పోగు చేసుకుంటున్నారు కానీ దేవుని కొరకు ఏర్పాటు చేయాలి, దేవుని కొరకు వాళ్ళని ప్రోత్సహించాలి, దేవుని కొరకు వాళ్ళని సరైన కోణంలో ఉంచాలనేటువంటి అవగాహన లేని వారిగా ఉంటున్నారు. తమ మేలు కొరకు చూసుకుంటున్నారు తప్ప దేవునికి ఉపయోగపడే వ్యక్తులుగా చేయాలనేటువంటి అవగాహన లేని వారిగా ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు అంటున్నాడు, ఏమనండి, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నా ప్రియమైన వారలారా, ఈ కడవరి దినాల్లో మీరు మోసపోవద్దు, ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళొద్దు. నేను చెప్తున్నాను, దేవుని వాక్యం మీద ఆధారపడండి, బైబిల్ చదవండి, బైబిల్ బోధ చేస్తున్న ఖచ్చితమైన బోధ చేస్తున్న సేవకుని వెంబడించండి. ఖచ్చితంగా ఆ బోధను బట్టి నీవు నిత్యత్వానికి చేరగలుగుతావు. ఆమేన్. ఈరోజు ఎంతమంది జీవితాలు ప్రపంచంలో మనం చూడట్లేదో ఒకసారి ఆలోచించండి. ఈ అద్భుతాలు, ప్రవచనాల మీదనే అనేకులు సేవకులు లేచి మేము అద్భుతాలు చేస్తాం, సూచక్రియలు చేస్తాం, ప్రవచనాలు చెప్తామని ఎంతమంది సమాజాన్ని మోసగిస్తున్నారంటే, ఎంతగా వాళ్ళను భ్రమ పెడుతున్నారంటే, దేవుని కొరకు వాళ్ళను ఏర్పాటు చేయాలి, దేవుని కొరకు వాళ్ళను ప్రభువులకు తీసుకురావాలని కాదు, కానీ తమ మందిరానికి వచ్చినట్లుగా తమకు ఉపయోగపడేటట్లుగా చేసుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితి. నా ప్రియమైన వారలారా, నేను చెప్తున్నాను, పరిశుద్ధ ఆత్మ నన్ను ప్రేరేపించిన దానిని బట్టి దేవుని వాక్యం మీద ఆధారపడండి. వాక్యము లేని చోట ఫలింపు ఉండదు, వాక్యము లేని చోట ఆత్మ బ్రతకలేదు. గనుక మీరు గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. వాక్యం మీద ఆధారపడండి, వాక్యము సరైన బోధ చేస్తున్న సేవకుని వెంబడించండి, వాక్యానుసారంగా ప్రవర్తించి వాక్యానుసారమైనటువంటి బోధ చేస్తున్న సేవకుడి వెంట నువ్వు నడిచినప్పుడు ఖచ్చితంగా కాపరి ఏ విధంగా నడుస్తాడో గొర్రెలు కూడా అదే రీతిగా నడుస్తాయి. కనుక ఖచ్చితంగా దేవుని రాజ్య వారసత్వాన్ని మీరు అనుభవించగలుగుతారు. ఎందుకంటే ఆ వాక్యము ప్రకటన చేసేవాడు వాక్యానుసారమైన పద్ధతి కలిగి ఉంటాడు. కానీ ఈ లోక సంబంధమైన కార్యాలు చూపించి మనుషులను భ్రమపెట్టి మత్తులోనికి తీసుకువెళ్ళి మా యొద్దకు రండని పిలిచే దౌర్భాగ్య పరిస్థితి ఏదైతే ఉందో ఇవన్నీ నిలిచిపోబోతున్నాయి. జాగ్రత్త. ఈ క్రీస్తు విరోధి పరిపాలనలో సాతాను యొక్క దూతలు పనిచేస్తున్న ఈ దినాల్లో, కంటికి కనిపించినటువంటి దురాత్మ శక్తులు పనిచేస్తున్న ఈ దినాల్లో, మోసపుచ్చు ఆత్మలు ఆ ఏర్పరచబడిన వారిని సైతం మోసగించి దేవునికి దూరం చేస్తూ భక్తి జీవితానికి దూరం చేస్తున్న ఈ దినాల్లో అశ్రద్ధగా ఉన్నావో తప్పనిసరిగా నువ్వు ఓడిపోతావు. ఇన్ని సంవత్సరాలు పడిన ప్రయాస, ఇన్ని సంవత్సరాలు పడిన ప్రార్థన జీవితము, ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది శోధనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. నా ప్రియమైన వారలారా, ఆలోచించండి, దేవుని వాక్యం మీద ఆధారపడండి. అద్భుతాల మీద కాదు నాన్న, సూచక్రియల మీద కాదు నాన్న, ప్రవచనాల మీద కాదు నాన్న, ఆ మాటలు మీరు వినకూడదు. ఒకప్పుడు ప్రవచనాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నారు, మీకు తెలియదు ఆ విషయాలన్నీ. ఒకప్పుడు అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, కానీ ఇప్పుడు వారి కొరకు చేసుకుంటున్నారు, కానీ యేసు ప్రభు వారి కొరకు చేయట్లేదు. ప్రభు పేరట వాళ్ళు దేని చేత ప్రేరేపించబడుతున్నారో, వేటి చేత నడిపించబడుతున్నారో ఒక్కసారి మీరు గమనించుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తాం. ఒకవేళ మీకు సందేహాలు ఉంటే బైబిల్ చదవండి, బైబిల్లో లేదంటూ ఏమీ లేదు. బైబిల్ చదవండి, ఎవరు ఏం చేస్తున్నారో అన్ని విషయాలు బైబిల్లో క్లియర్గా రాయబడి ఉన్నాయి. అర్థం ముందు పెట్టినట్టు మీకు అర్థమవుతాయి.
చూడండి ప్రియులారా, దేవుని వాక్యం మీద ఆధారపడితే ఏమవుతుందో తెలుసా ప్రియులారా? కీర్తనల గ్రంథము దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని వాక్యం వినటం కొరకే దేవుని మందిరానికి వచ్చినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏం చూస్తున్నామయ్యా అంటే, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వచనం మనం చదివినప్పుడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొనిచున్నాను. ఎవరైతే దేవుని వాక్యం వినటం కొరకే దేవుని మందిరానికి వస్తారో వారిలో దేవుని వాక్యము నిలిచి ఉంటుంది, క్రీస్తు బీజము నిలిచి ఉంటుంది. కనుక వాడి హృదయంలో పాపము దాచుకోడు. పాపమును హృదయంలో ఉండనివ్వకుండా చేసేది దేవుని వాక్యం. పాపపు ఉద్దేశాలను దూరం చేసేది దేవుని వాక్యం. ఆంతర్యములో ఉన్న హృదయాన్ని అంతర్యమును శుద్ధి చేసేది దేవుని వాక్యం. ఈ వాక్యం వినటము కొరకే దేవుని మందిరానికి రావాలి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 29వ కీర్తన మనం చదివినప్పుడు, కపటపు నడత నాకు దూరము చేయము అనేటువంటి మాట మనం చూస్తాం. నీ ఉపదేశము ద్వారా కపటపు నడతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దూరం చేసేదే దేవుని వాక్యం. పాపాన్ని లోపల దాచుకొనివ్వకుండా ఆ పాపము నుంచి వేరు చేసేది దేవుని వాక్యం అయితే, 2 కపటపు నడతలను దూరం చేసేది కూడా దేవుని వాక్యమే. తప్పుడు మార్గాలు వెళుతున్న వారిని సరిదిద్దేది, పాపం వైపు చూసే వాళ్ళని పాపపు ఆలోచనలు మార్చేది, వ్యసనపరుడను మనిషిని మార్చేది దేవుని వాక్యం. తప్పుడు మార్గాల వెంట నడుచువాడు, తప్పుడు నడతలు కలిగి బ్రతికి ఈ సమాజంలో బ్రతుకుతున్న మానవుని సరైన కోణంలోనికి తీసుకొచ్చి ప్రతి జీవితంలో సరిగ్గా బ్రతికేలా చేసేది దేవుని వాక్యం. దాని కొరకు మీరు దేవుని మందిరానికి వెళ్ళండి. ఇక మూడవదిగా మీకు చెప్పాలి అంటే, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 37వ వచనంలో చూస్తే, వ్యర్థమైన వాటిని చూడనివ్వకుండా నా కనులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడనివ్వకుండా కనులు త్రిప్పివేసేదే దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యం వింటారో వారు వ్యర్థమైన వాటిని వారి కనుల నుంచి వాళ్ళు తీసివేస్తారు. వ్యర్థమైన వాటిని చూడకుండా కనులు త్రిప్పివేసుకుంటారు. అలా త్రిప్పివేసుకునేలా చేసేదే దేవుని వాక్యం. గమనించండి ప్రియులారా. ఇక 4వది మీకు చెప్పాలని, కీర్తన 119వ కీర్తన 9వ వాక్యం మనం చూసినప్పుడు, యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధి చేసుకుందరు, నీ వాక్యంను బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అని రాయబడి ఉంది. యవనస్తుడి కడవరి దినాల్లో దేని చేత తమ బ్రతుకులను, దేని చేత తన ప్రవర్తనను సరిచేసుకుంటారో తెలుసా ప్రియులారా? దేవుని వాక్యమును బట్టియే. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో బట్టియే, ఈ గ్రంథములో దేవుడు లిఖించినటువంటి ఈ లేఖన సత్యాలను బట్టియే ప్రియులారా మానవుడు తన ప్రవర్తనను, తన బ్రతుకును మార్చుకొని హృదయాన్ని శుద్ధి చేసుకొని ప్రభు కొరకు బ్రతకగలుగుతాడు. నా ప్రియమైన వారిని ఆలోచించండి. దేవుని వాక్యము కొరకు, ఆయన వాక్యము వినటం కొరకు, ఆయన మాట వినటం కొరకు, బైబిల్ మీద అనగా దేవుని వాక్యం మీద ఆశ కలిగి దేవుని మందిరానికి వెళ్ళండి. కానీ అద్భుతాల కొరకు, సూచక్రియల కొరకు, స్వస్థతల కొరకు, ప్రవచనాల కోసం, వెర్రిబొల్లి వాటి కొరకు మీరు దేవుని మందిరానికి వెళ్ళమాకండి. ఆత్మక్షేమము కొరకు, ఆత్మరక్షణ కొరకు, ఆత్మను వెలిగించి నిత్యత్వానికి తీసుకువెళ్ళే దేవుని వాక్యము వినటం కొరకే, దేవుని మందిరములో దేవుని మాటలు వినటము కొరకే పరుగున రావాలి తప్ప ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటికి ఉపయోగపడి క్షణముండి క్షణకాలం పోయే వాటి కొరకు దయచేసి మీరు ఆశపడొద్దు అని ప్రభు పేరట నేను మనవి చేస్తూను ఉన్నాను. ఇర్మియా భక్తుడు అంటారు 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకక నేను వాటిని భుజించుతుని యెహోవా పేరు పెట్టబడినటువంటి నాకును నీ మాటలు వింటుండగా నా మనసుకు, హృదయానికి సంతోషమును, హృదయానికి ఆనందమును కలగచేయుచున్నవి. సంతోషము, ఆనందమును కలగచేసేది నీ మాటలే. వాటిని నువ్వు ప్రకటించుచునగా నేను వాటిని భుజించుచున్నాను అని చెప్పి ఇర్మియా భక్తుడు అంటాడు. నా ప్రియమైన వారలారా, నిన్ను బ్రతికించేది దేవుని వాక్యం, నిన్ను నిలబెట్టేది దేవుని వాక్యం, నిన్ను నిత్యత్వానికి తీసుకుపోయేది దేవుని వాక్యం. దేవుని వాక్యమే కానీ అద్భుతాలు, ప్రవచనాలు, సూచక్రియలు, స్వస్థతలు కాదు నాన్న. దేవుని వాక్యమే నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేది. కనుక నీవు ఆశ కలిగి ఉండవలసింది దేని మీదో తెలుసా ప్రియులారా? ఇదిగో పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉండండి. ఈ మాటలు మీకు అర్థమైతే ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. మహిమ కలిగిన మా ప్రభువా, సర్వోన్నతుడా నీకు వందనాలు. ఈ టెలివిజన్ ద్వారా ఈ మాటలు వింటున్న బిడ్డలను దర్శించండి ప్రభువా, నీకు వందనాలు.
ఇప్పుడున్నటువంటి కడవరి దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులలో ఏ మార్గం వైపు ఎటు వెళ్తున్నామో, ఏ ద్వారానో ఏ మార్గాన్ని వెళ్తున్నామో నీ బిడ్డలు గ్రహించినట్లుగా నీ వాక్యం కొరకు ఆశపడి, నీ వాక్యం మీద ఆశ కలిగి, నా ప్రభు నాతో మాట్లాడతాడు, నా యేసు నాతో మాట్లాడతాడు, పరిశుద్ధ గ్రంథముల నుంచి, పరిశుద్ధ దేవాలయం నుంచి నాతో మాట్లాడతాడని ఆ వాక్యము మీద ఆశ కలిగి, వాక్యము కొరకు ఆశ కలిగి పరుగెత్తుకొని వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభు. నీకు వందనాలు. అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు, ప్రవచనాలు, వేరేబోలి వాటిని నమ్మితే ఈ కడుగుల దినాల్లో నాయన నిత్యత్వం చారలేము. కానీ నీ వాక్యమును వినుట చేతనే, వాక్యాన్ని అనుసరించుట చేతనే, వాక్యానుసారంగా ప్రవర్తించుట చేతనే నీ బిడ్డలుగా నిత్యత్వాన్ని అనుభవించగలుగుతామయ్యా. వింటున్న నీ బిడ్డల హృదయాలు తెరవండి, వారి పరిస్థితులు మీరు మార్చండి ప్రభువా. నీ వైపు మళ్ళునట్లుగా, నీ మాట మీద ఆశ కలిగి నీ సంధికి వచ్చి నేను మహిమపరచునట్లుగా, నీ రాకడకు సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. ఇరుకులో ఉన్న ఇబ్బందులను, నేత్రికల శోధనలను, అట్టి స్థితి నుంచి పరిపూర్ణంగా మీ నామములో విడిపించి నీ వాక్యము మీద ఆశ కలిగి బ్రతుకు వారిగా సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య శక్తిగల నామమున ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.